మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు అనవసరమైన రాద్ధాంతం ఆపేసి మీటింగ్ని ముందుకు తీసుకెళ్లేలా చూడు. డియర్ మెంబర్స్, రాధ చెప్పిన ప్రపోజల్కి మీవేమైనా సలహాలుంటే ఇవ్వండి. చాలా బాగుంది. దీనివల్ల మన ఇన్స్టిట్యూట్ పేరు ఇంకా గొప్పగా అవుతుంది. ఈ ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను మేడం. నేను కూడా ఒప్పుకుంటున్నాను మేడం. వెరీ గుడ్. మన బోర్డ్ మెంబర్స్లో ఇది ఒక్కరికి మాత్రమే నచ్చలేదు, కానీ మిగతా మెజారిటీకి ఇది నచ్చింది కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ క్రెడిట్ అంతా రాధకే దక్కుతుంది. తనే ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి దీన్ని ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళింది. వాళ్ళు మనతో కలిసి పనిచేసేలా ఒప్పించింది. ఇలాంటి వాళ్ల వల్ల మన సంస్థ చాలా గొప్పగా ముందుకు వెళ్తుంది. దీన్ని విజయవంతంగా ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు రాధని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాగే మనల్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాను. నా మీద పెట్టుకున్న మీ నమ్మకాన్ని గొప్పగా తీసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మీ అందరికీ బహుమతిగా అందిస్తాను. గాయత్రి ఇన్స్టిట్యూట్ పేరుని మరింత ముందుకు తీసుకువెళ్తాను. మనోహర్, అమ్మ మనసులో నా మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేముందో. భ్రమరాంబ నన్ను ఒక్క మాట అనకుండా ఎలా ప్రొటెక్ట్ చేసిందో చూసావా? అందరి ముందు నన్ను ఎంత పొగిడిందో. సూపర్ రాధా, గ్రేట్. కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన పనికి ఎవరైనా గొప్పగా పొగడాల్సిందే. లేదు మనోహర్, ఈ పని గురించి కాదు. ఆల్రెడీ ఎక్కడో నేనంటే అమ్మకి చెప్పలేనంత ఇష్టం ఉంది. కానీ గాయత్రి మీదున్న ప్రేమ నన్ను దూరం పెట్టేలా చేస్తుంది. కానీ ఏదో ఒకరోజు ఆ సత్య నిజమైన కూతురు కాదు, నిజమైన గాయత్రిని నేనే అని తెలిసిన రోజు అమ్మ ప్రేమని నేను తట్టుకోలేను. నన్ను అంతగా ప్రేమిస్తుంది. నీ ప్రేమని మీ అమ్మ గుర్తించలేదు, నా ప్రేమని నువ్వు గుర్తించలేదు. ఇది మీ వంశపారంపర్యంగా వస్తున్నట్టుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే రాధ చెప్పినట్టు ఏదో ఒకరోజు అమ్మ మనసులో ఏదో ఒక మూలున్న ప్రేమ బద్దలై రాధని దగ్గరికి తీసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే దీనికి చెక్ పెట్టాలి. ఏం చెయ్యాలి? ఐడియా. ఈరోజు సాయంత్రం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అమ్మ రాధ గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించేలా చేస్తాను. ఏంటి గాయత్రి, అంత చిరాగ్గా ఉన్నావు? ఏం చేయమంటావు పిన్ని? ఆ రాధని ఇంట్లో నుంచి బయటకు పంపించేయగలిగాం గాని అది ఆఫీస్కొచ్చి మళ్ళీ అమ్మకు దగ్గర అవుతుంది. అమ్మకి దగ్గర అయ్యేది ఏదో ఇంప్రెషన్ కొట్టేద్దామని కాదు, ఆస్తి కొట్టేయడానికి. ఒసే తింగరదాన మాధవి, ఈ ఆస్తంతా దాందే అయినప్పుడు ఆస్తి కోసం పోట్లాడాల్సిన కర్మ దానికేటే. అది ఈ ఇంటి యువరాణి.
ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు పిన్ని. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఎవరు పొట్ట తిప్పుల వాళ్ళవి, ఎవరు బతుకుతారో వాళ్ళది. మనం బతకాలి అంటే మనకి నచ్చని పనులు కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది. నచ్చినా నచ్చకపోయినా వసుదేవుడు గాడిద కళ్ళు పట్టుకున్నాడు కదా, కొన్నిసార్లు మనకు కూడా తప్పదు. అవును పిన్ని, కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా మనకి నచ్చని వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడతాను. ఈ రోజు ఆ రాధ గురించి మాట్లాడతాను. నేను వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. ఇదిగో అత్తయ్య గారికి జ్యూస్ తాగించు. పిన్ని, అమ్మొచ్చిందా? వచ్చింది. ఇంకాసేపట్లో ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడికెందుకు? డాక్టర్ గారు మందులేవో మార్చారట, అవి ఎలా వెయ్యాలో నాకు చెప్పడానికి వస్తుంది. ఈ లోపు నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఈ లోపు జ్యూస్ తాగించు. అమ్మ వస్తుందా? రాణి వస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏంటే ముసల్దానా, నీకు నేను జ్యూస్ తాగించాలా? అమ్మో, అమ్మ వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇరగదీయాలి. ముసల్దానా, ఇప్పుడు చూడు నేనేం చెయ్యబోతున్నాను. నానమ్మ, నీకు ఒక విషయం తెలుసా? ఈరోజు కాలేజీలో ఒక సంఘటన జరిగింది. అక్కడ రాధ మాటలు విన్న తర్వాత రాధ తెలివితేటల్ని నేనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అన్ని తెలివితేటలు నాకెందుకు లేవా అని మొదటిసారి నేను చాలా బాధపడ్డానమ్మా. మన కుటుంబాన్ని మోసం చేసి ఎలాగైనా రాధ నా స్థానంలోకి రావాలని ఎంతగానో ప్రయత్నించింది. అదంతా చూసి రాధ మీద ఒక తెలియని అసభ్యకరమైన అభిప్రాయం వచ్చింది. అలాంటి నాకు రాధ అంటే ఎంత కోపం ఉండాలి. కానీ ఈరోజు రాధ మాట్లాడిన మాటలు విన్న తర్వాత తెలియకుండానే రాధ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. అమ్మ ఇన్ని రోజులు ఆ రాధని ఎందుకింత ఇష్టపడిందో ఈరోజు మీటింగ్ లో రాధ చేసిన పని వల్ల నాకు అర్థమైంది నానమ్మ. ఎన్ని తెలివితేటలున్న రాధని అమ్మేంటి ఎవరైనా ఇష్టపడాల్సిందే. రాధ అమ్మకి, అమ్మ మనసుకి ఎందుకెంత దగ్గరైందో నాకు ఈ రోజు అర్థమైంది నానమ్మ. నేనెందుకు అమ్మకి దగ్గర కాలేకపోతున్నానో కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఎన్ని తెలివితేటలున్న అమ్మ కడుపున పుట్టిన నాకు ఎందుకు నానమ్మ కొంచెం కూడా దేవుడు తెలివితేటలు ఇవ్వలేదు. బహుశా చిన్నప్పుడే నేను అమ్మకి దూరం అయ్యి బయట అనాథలా పెరగడం వల్ల నాకు తెలివితేటలు రాలేదేమో. అదే అమ్మ దగ్గరే పెరుగుంటే మంచి గంధం పరిమళం తుమ్మ మొద్దు కంటినట్టు నాకు ఎంతో కొంత తెలివితేటలు వచ్చేవేమో.